హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెల్సీ జయ. ఈరోజు మెంతికూర టమాటా కర్రీ రెసిపీ చూపిస్తున్నాను మీకు. ఎప్పుడు మెంతికూరతో రొటీన్గా పప్పే కాకుండా ఒకసారి టమాటా వేసి కర్రీ కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సీజన్లో ఆకుకూరలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇలాగ మనకి ఎక్కువ దొరికే టైంలో బాగుంటుంది. అలాగే మెంతికూరని ఇక్కడ 8 కట్టలు తీసుకున్నాను నేను చిన్నవి. వాటిని కాడలు కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాంట్లో చిన్న చిన్న కాడలు లేకుండా చూసుకోండి. అవి ఉంటే చేదొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీరా ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రాగానే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాక అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని మెత్తగా ఉడికేలా చూసుకోండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా దాంట్లో వాటర్ ఏమీ లేకుండా చక్కగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఉడకనివ్వండి. దీనికి సపరేట్గా వాటర్ ఏమి వేయనవసరం లేదు. ఎందుకంటే ఆకుకూరలో ఇంకా టమాటీలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే మొత్తం చక్కగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ చూస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. అలాగే మీలో ఎంతమంది ఈ కర్రీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. తెలియకపోయిన వాళ్ళైతే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలు మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే చాలా వీడియోలు ఉంటాయి. అవన్నీ చూసి నచ్చితే లైక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు చూసారా, ఇక్కడ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇలా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కారం ధనియా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం కూడా ఆయిల్లో చక్కగా ఉడికిపోయాక ఇంకా 5 minutes ఇంకా బాయిల్ చేసుకొని ఇవ్వాలి. వాటర్ అంతా కూడా ఆయిల్ చూసారా పైకి ఎలా తేలుతుందో, ఇలా తేలినప్పుడు మాత్రమే మసాలా వేసుకోవాలి. అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకుంటే చాలు. అంతే, మనకి మెంతికూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.